ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్ నందు విద్యార్థుల నుండి అక్రమంగా వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ నర్సింగ్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి విద్యార్థుల సమస్యలు ఆ కళాశాల యాజమాన్యం చేస్తున్న అక్రమాలపై ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్కి వారి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరి, పట్టణ కోశాధికారి శేఖర్లు మాట్లాడుతూ నేషనల్ నర్సింగ్ స్కూల్ ఎలాంటి అనుమతులు లేకుండా ఒక రేకుల షెడ్లో నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్ స్లాబ్స్ నిర్వహించి సంబంధించి ఏవీ కూడా లేవు. ముఖ్యంగా అక్కడ విద్యార్థులకు బోధించేటటువంటి బోధన సిబ్బంది అసలు లేరు. అలాగే ప్రభుత్వం పరీక్షా ఫీజును మొదటి సంవత్సరానికి 400 రూపాయలు, రెండవ సంవత్సరానికి 500 రూపాయలు, మూడో సంవత్సరం 600 నిర్ణయిస్తే ఆ కళాశాల యాజమాన్యం మాత్రం ఒక్క విద్యార్థి నుండి 4000 రూపాయల నుండి 6000 రూపాయలు వసూలు చేస్తూ ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా ఫీజు కట్టిన రిసిప్ట్ విద్యార్థులు అడిగితే మీకెందుకు, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం, మా రికార్డులలో నోట్ చేసుకుంటాం అనే విధంగా మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ పొందిన విద్యార్థుల నుండి కళాశాల ఫీజు 30,000 రూపాయలు ఉంటే కళాశాల సిబ్బంది మాత్రం 70,000 నుండి 90,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ సమస్య పైన విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తే కేసులు పెడతామని ఆ కళాశాల యాజమాన్య విద్యార్థి సంఘ నాయకులను బెదిరించడం జరుగుతోందన్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్ ను తక్షణమే సీజ్ చేసి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇవ్వాలని, అదేవిధంగా కళాశాల యాజమాన్యాన్ని పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. जिंदाबाद एएसएफ जिंदाबाद 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 एएसएफ जिंदाबाद చర్యలు తీసుకోవాలి. నేషనల్ నర్సింగ్ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమాలు పాల్పడుతున్న నేషనల్ నర్సింగ్ స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. పోరాటం నేషనల్ నర్సింగ్ స్కూల్ పై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పరీక్ష ఫీజు 500 రూపాయలు ఉంటే ఒక విద్యార్థికి 5,000 నుంచి 6,000 రూపాయల దాకా వసూలు చేస్తూ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ ఫీజు కట్టినప్పటికి కూడా ఆ ఫీజుకు సంబంధించిన రిసిప్ట్ కూడా విద్యార్థులకు ఇవ్వలేకపోతా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి అనుమతులు లేకుండా కూడా ఒక రేకుల షెడ్లో పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను కాకున్నట్టు, అక్కడ ఎటువంటి ప్రాక్టికల్ సంబంధించిన ల్యాబ్స్ కూడా లేకున్నట్లు అక్కడ రేకుల షెడ్లో పెట్టి ఆ విద్యా సంస్థ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసినటువంటి పరీక్ష రుసుమును వెంటనే తిరిగి ఇవ్వాలి. దాంతోపాటు విద్యార్థుల పైన ఈ విధంగా వేలకు వేలు వసూలు చేసి విద్యార్థుల నుంచి ఏదైతే అక్రమ వసూలు చేసినారో ఆ యొక్క విద్యా సంస్థ యజమానం పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ యొక్క విద్యా సంస్థను సీజ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. శేఖర్, నేను జేఎన్ఎం కాలేజ్లో చదువుతున్నాను సార్, నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. అక్కడ వచ్చేసి ఒక విద్యార్థి పైన ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 400 ఫీజు ఉంటే 4,000 తీసుకోవడము, 5,000 ఫీజు ఉంటే 500 ఫీజు ఉంటే 5,000 తీసుకోవడము, 600 ఫీజు ఉంటే 6,000 తీసుకోవడం, అలా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏమంటే సారు ఇక్కడ ఎందుకు సార్ అంత ఫీజు తీసుకోవాల్సింది, వేరే కాలేజీలో అంత ఫీజు లేదు కదా, ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు ఎందుకనే సార్ పైన అలా మాట్లాడితే మీకు ఎందుకు అవన్నీ సార్, ఇంకోటి రిసిప్ట్ కూడా ఇవ్వండి సార్, రిసిప్ట్ అలాంటివి అయితే ఏమి ఇవ్వము, మీరు కట్టి వెళ్ళండి అయ్యా, మేము కావాలంటే మేము చూసుకుంటామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కానీ ఎటువంటి రిసిప్ట్ అయితే సార్ వల్ల అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇంకోటి ఏమంటే కూడా సార్ దగ్గర అట్లా మాట్లాడితే కూడా మీకు ఎందుకయ్యా అది ఇది అనేసి కూడా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడుతున్నాడు సార్. అయితే మీ పైన కంప్లైంట్ చేస్తాం అది ఇది అంటే సార్ మీరు పిల్లలతో మాట్లాడతామంటే కూడా లేదు, అదంతా ఏమీ లేదు, నువ్వు ఎలా వస్తావు అనేసి కూడా సార్ అయితే మాట్లాడుతున్నాడు. ఇది అయితే జరుగుతుంది. ఇది సార్ మీ పేరు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నా పేరు శేఖర్, జేఎన్ఎం థర్డ్ ఇయర్, నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. చాలా ఎక్కువ గవర్నమెంట్ ఫీజు కంటే 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాలేజ్ ఫీజు వచ్చేసి 30,000 ఉంటే ఇక్కడ దగ్గర 90,000, 80,000 దాకా అట్లా తీసుకుంటున్నారు. ఎక్కువ కూడా తీసుకుంటారు. ఇంకోటి స్టైఫండ్ కూడా వచ్చిన స్టైఫండ్ కూడా వాళ్ళే తీసుకుంటారు. స్కాలర్షిప్ కూడా వాళ్ళు జగనన్న విద్య వసతి కూడా మొత్తం వాళ్ళే తీసుకుంటారు. దాంతోపాటు కూడా మళ్ళీ ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. అవి తీసుకొని కూడా ఎక్స్ట్రా ఫీజు కూడా ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 30,000-40,000 ఫీజు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదేమని మాట్లాడితే కూడా లేదు, ఖచ్చితంగా కట్టాలి. ముందుగానే వాళ్ళ సెక్షన్ ప్రకారం వాళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్లో వచ్చేసి
జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏం చెప్పారు? జాయిన్ అయ్యేటప్పుడు వచ్చేసి ఫీజు వచ్చేసి 30,000 అట్లా మాట్లాడుతున్నారు. దాంతోపాటు విద్యా దీవెన వసతి దీవెన కూడా మాకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో అట్లా ముందుగానే మాట్లాడుకుంటున్నాం సార్. కానీ యాక్చువల్గా అయితే అలా ఇవ్వడానికి అయితే లేదు సార్. అది ఇదని మనం మాట్లాడితే లేదు కంపల్సరీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వరని మాట్లాడేసి కూడా సార్ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దగ్గర 70 మంది స్టూడెంట్స్ సార్. ఒక ఇయర్కి వచ్చేసి 70 మంది స్టూడెంట్స్ అట్లా 3rd ఇయర్స్ ఉన్నారు సార్. ఒక్కొక్క ఇయర్కి ఎక్కువ సార్. అందరి పరిస్థితి అదే. ఇంకోటి ఏమంటే పిల్లలు మాట్లాడడానికి ఎక్కువ భయపడుతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రాక్టికల్ మార్క్స్ అనేవి ఉంటాయి సార్. మార్క్స్ మీకు కట్ చేస్తామనే ఉద్దేశంతోనే గట్టి మాట్లాడుతాను. నేనే ఒక స్టూడెంట్, నేనే సార్ దగ్గరికి వెళ్ళేసి సార్ ఇది పరిస్థితి ఇంత ఫీజు ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారు సార్ అని చెప్పేసి, నీకు ఎందుకు అవన్నీ, నీ ఫీజు నువ్వు కట్టుకొని పో, అది కట్టుకోగా నీకు అవన్నీ ఏం అవసరం అనేసి నా పైన కూడా కంప్లైంట్ ట్రై చేస్తాను, నిన్నైతే కంప్లైంట్ పెడతాను, నీ ఇష్టానుసారంగా నువ్వు వస్తున్నావు అనే ఉద్దేశంతో నన్ను కూడా నేను స్టూడెంట్ పైన కూడా నీ పైన కూడా కంప్లైంట్ పెడతానని సార్ చెప్పడం జరిగింది సార్. అందరి పరిస్థితి సబ్ కలెక్టర్ కలిసారు కదా? కలిసారు. ఆయన వెంటనే దానిపైన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పేశారు సార్. డిఎంహెచ్ఓ మేడంతో కూడా మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు శేఖర్ సార్.